వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం. ఎన్టీపీసీ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 15 ఉన్నాయి. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 9. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.ntpc.co.in. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 20 ఉన్నాయి. సో మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన చివరి డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13 ఇస్ ద లాస్ట్ డేట్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.bellindia.in. హైదరాబాద్లోని మిశ్రమధాతు నిగమ లిమిటెడ్లో మనకు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం ఖాళీలు వచ్చేసి 50 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చేసి మెటలర్జీ, మెకానికల్, కెమికల్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రికల్. సో మనకి ఎంపిక అనేది రాత పరీక్ష ఆర్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు ఆయా ట్రేడ్లకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి mithani.india.in. అస్సాం రైఫిల్స్లో మనకు స్పోర్ట్స్ కోటాలో రైఫిల్ మ్యాన్ ఆర్ ఉమెన్ జనరల్ డ్యూటీ సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 69 ఉన్నాయి. సో మనకు క్రీడాంశాలు వచ్చేసి బాక్సింగ్, ఫుట్బాల్, షూటింగ్, కరాటే, ఫెన్సింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్. దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో అప్లై అయినా చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 15. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.assamrifles.go.in. హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో మనకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన టెక్నికల్ అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్స్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అండ్ సైంటిస్ట్ పోస్టులుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 14 ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 23. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.niab.org.in. సో పంజాబ్ అండ్ సింధు బ్యాంక్లో మనకు LBO అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 750 ఉన్నాయి. తెలంగాణలో అయితే 50 ఖాళీలు ఉన్నాయి. ఏపీలో అయితే 80 ఖాళీలు అని ఉండడం జరిగింది. సో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 4 అనే చివరి తేదీ. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి punjab-and-sindhu-bank.co.in. సో మనకు ఇంటర్తోనే ఉద్యోగ అవకాశాలు అని చెప్పి మనకు ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో మనకి HCL టెక్ అనే కంపెనీ అనేది మనకి ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి ఉన్నారో 2024-25 సంవత్సరంలో ఇంటర్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి సువర్ణ అవకాశం ఇది. సో మీకు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఐటీ రంగంలో మీరు జాబ్ అనేది చేయాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. సో ఈ BE బీటెక్ ఇలాంటి ఏం చేయకుండా ఓన్లీ ఇంటర్తో పాటే మనకు ఐటీ రంగంలో మనకు సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఇది ఒక అవకాశంగా మనం భావించవచ్చు. సో మనకి HCL టెక్నాలజీస్ బి కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తున్నారంటే ఈ నెల 23 జిల్లా కేంద్రంలోని స్పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సో మనకి ఈ 2024-25 సంవత్సరం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు వీళ్ళలో మనకు కనీసం 75% మార్కులనే ఉత్తీర్ణమై ఉండాలి. సో మనకు దీంతోపాటు మనకు ఎవరైతే గణితం అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారో గణితంలో మనకు 60% మార్కులనే ఉండాలి. అలా నాన్ ఐటీ ఉద్యోగులకైతే ఇంటర్ బైపీసీ, సిఈసి, వొకేషనల్లో మనకు 70% మార్కులనే సాధించిన వారు దీనికి అర్హులు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మనకు 10వ తరగతి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అనేవి, ఆధార్ కార్డులు అనేవి, ఒక ఫోటో కూడా మనం తీసుకొని పోవాల్సి ఉంటుంది. సో దీనికి ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, సో ఈ నెంబర్లకు కూడా కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో మనకి ఈ కంపెనీ అనేది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత మీకు శిక్షణ అనేది ఇస్తుంది. దీంతో పాటు మీకు ఇంటర్న్షిప్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో మీకు ఇంటర్న్షిప్లో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు HCLలోనే మీకు పూర్తి స్థాయి ఉద్యోగం అనేది వాళ్ళు పర్మనెంట్గా ఉద్యోగం అనేది కల్పించడం జరుగుతుంది. సో మనకి ఈ ఉద్యోగంలో మీరు ఎంపికైనా వారికి ఆన్లైన్లో HCL కెరియర్ యాప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో మనకి ఏముంటాయంటే క్వాంటిటేటివ్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ ఎబిలిటీస్ భాగాల్లో ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి దీంట్లో మీరు ఎంపిక అయితే మీరు ఈ శిక్షణ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏడాది శిక్షణ నిమిత్తం ఐటీ సర్వీస్ లేదా అసోసియేట్ విభాగాల్లో వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. శిక్షణ అనేది మనకు హైదరాబాదు, విజయవాడ, చెన్నై, మదురై, బెంగళూరు, లక్నో, నోయిడాలో అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే మనకి ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి ఇక్కడే మీకు కోచింగ్ అనేది అంటే మన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ట్రైనింగ్ టైంలో మీకు ఈ శిక్షణ సమయంలో మీకు నెలకు 10,000 చొప్పున 6 నెలలకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీకు ఇంటర్వ్యూ ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఐటీ రంగంలో ఉద్యోగం చేయాలనుకుని తప్పకుండా మీరు దీనికి అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద ఉంది చూడండి. సో ఈ నెంబర్స్ కాల్ చేసి కూడా మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయినా మీరు కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ చూడండి. సో జాబ్స్ ఇన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్. సో మనకు మెదక్లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మనకు
మేనేజర్ అండ్ టెక్నీషియన్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేస్లో ఇది మొత్తం పోస్టులు వచ్చేసి 37 ఉన్నాయి. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 6 సెప్టెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి దీని యొక్క మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో అలాగే మనకు చూసినట్టయితే నెక్స్ట్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బెంగళూరులో మనకు కండక్ట్ ఇంటర్వ్యూస్ ఫర్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. సో ఇది కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్లో మనకు తీసుకోవడం జరుగుతుంది. 13 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో మనకు ఇంటర్వ్యూస్ అనేవి 29th ఆగస్టున కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 500 జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకు 1180 రూపాయలు ఉండడం జరిగింది. అర్హులైన అభ్యర్థులకి ఆగస్టు 30లోగా ఆన్లైన్లో దరఖాస్తుని తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 30. సో మనకు జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాండిచ్చేరి కరైకల్ రెగ్యులర్ ప్రతిపాదికన మనకు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 98 ఉన్నాయి. సో మనకు ఫీజు చూసినట్టయితే 1500 ఉంది. సెప్టెంబర్ 18లోగా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈరోజు లాస్ట్ చివరి డేట్ ఉద్యోగాలకి చివరి తేదీగా ఉన్న ఏవైతే మనకు కొన్ని పోస్టులు ఉన్నాయో వాటిని ఒకసారి చూద్దాం. చూడండి, యూపీఎస్సీ ఈపీఎఫ్ఓలో 230 అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలు, బ్యాచిలర్ డిగ్రీ అని ఉత్తీర్ణత అర్హులు. ఇదే ఈరోజు లాస్ట్ డేట్ ఉంది దీనికి. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 35 పోస్టులు, 10th డిప్లొమాతో ఉత్తీర్ణత అర్హులు. సో ఇది కూడా లాస్ట్ డేట్ ఇవ్వాలనే ఉంది. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ పోస్టులు, పీజీ పిహెచ్డి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలని చెప్పారు. సో మనకి ఇది కూడా లాస్ట్ డేట్ ఈరోజే ఉంది. ఇండియన్ ఆర్మీ 66వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్ బీఈ బీటెక్ ఉత్తీర్ణత అర్హులు. సో ఇది కూడా మనకు ఇదే లాస్ట్ డేట్ ఉంది ఈరోజు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే మీరు ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మల్లారెడ్డి యూనివర్సిటీలో మనకు అసిస్టెంట్ అండ్ ప్రొఫెసర్ అలాగే మన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గాను సో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి సిఎస్సి చేసి ఉండి ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సో మీ టీచింగ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో మీకు ఈ ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ అయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనకు 23, 24 ఆగస్టులో మనకు జరగడం జరుగుతుంది. 9:30 ఉదయం 9:30 నుంచి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. డైరెక్ట్గా మీరు డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఎవరైతే హెచ్ఓడి ఉంటారో సో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడిని కలిస్తే మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుస్తాయి. సో అలాగే మనకు నారాయణ స్కూళ్ళల్లో మనకు అసోసియేట్ టీచర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సో ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచర్స్ని వాళ్ళు రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ని కూడా వాళ్ళు రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. సో మనకు అసోసియేట్ టీచర్స్కి వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ మినిమం డిగ్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదే హాస్టల్ ఇన్ఛార్జ్కి అయితే ఎనీ డిగ్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో వార్డెన్స్. సో మనకు ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 23, 24 సో ఆదివారం అలాగే శనివారం ఆగస్టు సో 9:30 నుంచి మనకు 5:30 PM మధ్యలో జరుగుతాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సాలరీస్ చూసినట్టయితే నెగోషియబుల్ అని చెప్పారు. అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆదేపట్ల, శంకరపల్లి, కొంగర్కలాన్. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూస్ కట్టండి, మీకు జాబ్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇదండి ఈరోజు ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.